సార్ జయప్రకాష్ నారాయణ గారు ఎలా అర్థం చేసుకుంటున్నారు సార్ 5 రాష్ట్రాల ఫలితాలు? ప్రధానంగా తమిళనాడులో విజయ ప్రభంజనం కానీ, అందని ద్రాక్ష అనుకున్న పశ్చిమ బెంగాల్లో అందే ద్రాక్షని భారతీయ జనతా పార్టీ సూపర్ విక్టరీ సాధించడం కానీ, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? సతీష్, ఎన్నికల రోజున మనకి నిజంగా ప్రజాస్వామ్యంలో పౌరుడి బలం అంటే తెలిసి వస్తుంది. నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా, ఏ రకమైనటువంటి గందరగోళానికి తావుకోకుండా ప్రజలు స్పందిస్తే ఓడలు బళ్ళు ఎట్లా అవుతాయో, బళ్ళు ఓడలు ఎట్లా అవుతాయో ప్రజాస్వామ్యంలో చివరికి ప్రజలు ఎలా ప్రభువులు మనకి అర్థమవుతుంది. అంటే శాంతియుతంగా, హింస లేకుండా మౌలిక మార్పుని ఓటు ద్వారా సాధించడం మరోసారి అయింది. మీరు అన్నట్టుగా మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు పెద్ద ఆశ్చర్యకరంగా, ఉదాహరణకి అస్సాంలో అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ గెలుస్తుందని అందరూ ఊహించారు. అలాగే కేరళలో 2 సార్లు ఒక పార్టీ అధికారంలో ఉండటమే చాలా అపురూపం. సిపిఎం ఆధీనంలో ఉన్నటువంటి వామపక్షాల ఫ్రంట్ 2 సార్లు గెలిచింది. ఈసారి మళ్ళీ యూడిఎఫ్ వస్తుందని అందరికీ తెలుసు. అలాగే పెద్దగా పరిపాలన మార్పు ఉండదు. కేరళలో అదృష్టం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో కూడా కొంత కంటిన్యూటీ, కొనసాగింపు, కొంత నింపాదిగా జరుగుతుంది. అధికార వికేంద్రీకరణ ఉందనుకోండి, ఒకటి రాగానే మరి మార్చేది. కేరళలో పెద్ద తేడా కనిపించదు. బెంగాల్లో ప్రభుత్వం మారినా కూడా ఇది మామూలు రాజకీయంలో భాగం. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వారు, మమతా బెనర్జీ నాయకత్వంలో. ఆమె చేసిన పొరపాటు ఏమన్నా ఉంటే ఏమిటంటే, మార్క్సిస్ట్ పార్టీని ఓడించిన తర్వాత ఆ విధానాలను కొనసాగించారు. స్వతంత్రం వచ్చిన కొత్తలో పశ్చిమ బెంగాల్ దేశంలో 11% సంపదకి వారసత్వం ఉండేది, 11% జీడిపి వాటా ఉండేది. కాలక్రమేణా దేశంలో జీడిపి వాటా పశ్చిమ బెంగాల్ తగ్గిపోయింది, 5.5% పడిపోయింది. అంటే సంపద తగ్గలేదు, అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కానీ మిగతా దేశ రాష్ట్రాలు బాగా అభివృద్ధి వేగంగా జరగడం చేత బెంగాల్ స్థానం తగ్గిపోయింది. అది మార్క్సిస్ట్ ప్రభుత్వం పోయిన తర్వాత అయినా సరే ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, నైపుణ్యాలు, ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాల్సింది. కానీ వందలాది కంపెనీలు తరలిపోయిన బెంగాల్ నుంచి. కాబట్టి ఈ ఓటు ప్రధానంగా ఆర్థిక ప్రగతికి ఓటు. భారతీయ జనతా పార్టీ మౌలిక సదుపాయాలను పెంచటము, ఆర్థిక ప్రగతికి దోహదం చేయటము, పెట్టుబడులను పెంచటము, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, వీరికి కట్టుబడిందని నమ్ముతున్నారు ప్రజలు. అవి కనుక బెంగాల్ ప్రజలకు అందించినట్లయితే తూర్పు భారతానికి మేలు జరుగుతుంది, బెంగాల్కి మేలు జరుగుతుంది. మరి ఆ ఫలితాలు వస్తే ప్రజలు సంతోషిస్తారు. కాకపోయినట్టయితే ప్రజలు క్షమించరు, మళ్ళీ ఆ పార్టీని ఇంటికి పంపిస్తారు.